ఆ నిర్ణయాన్ని ఇప్పటికే ఆపండి. చంద్రబాబు నాయుడు గారు ఎలాగో తన నిర్ణయాన్ని ఆయన ఇక్కడి నుంచైనా మార్చుకోకపోతే మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఆ టెండర్కి పిలిచారో, ఎవరైతే ఆ టెండర్ని తీసుకున్నారో, ఎవరైతే ఆ కాలేజీలో అలా చేజెక్కించుకున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాటిని రద్దు చేసి వాళ్ళని ఖచ్చితంగా మీరు జైలు పంపిస్తామని చెప్పారు. ఇంకా రక్తపాతాలు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు పాతాలు కాదు, రక్తపాతాలు అది వేరు. మళ్ళీ రక్తపాతాలు మీ భాషలో ఏదో అని ఏదైనా బాగానే అక్కడికి తీసుకొస్తారు కదా. రక్త తర్పణాలు ఎందుకు జరిగినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలో కొంతమంది అభిమానులు, కార్యకర్తలు వాళ్ళ యొక్క ఉత్సాహంలో ఎవరైతే మనం చూస్తాం జాతరలో కానీ కొన్ని గ్రామ జాతరలు జరిగినప్పుడు అమ్మవారి తల్లికి ఇలాగా కొన్ని వేటలు ఏవైతే గొర్రెపోతులు కానీ మేకపోతులు కానీ బలిచ్చి తన యొక్క రక్తంతో శుద్ధీకరణ చేస్తుంటారు అన్నమాట ఆ గ్రామాన్ని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పట్టినటువంటి మలినాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పార్టీకి పట్టినటువంటి మలినం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన మలినాన్ని కూడా కడగడానికి ఆ యొక్క రక్త తర్పణం అనేది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చేశారు. తప్పులేదు, ఎందుకంటే అంతా ఈ 19 నెలల్లో కూడా అంతా మలినం పట్టించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దాన్ని ఆ మలినం పోగొట్టాలంటే ఆ హిందువులో ఒక గొప్ప నమ్మకం ఏంటంటే ఒక కోడినో లేదా ఒక దున్నపోతునో లేదంటే ఒక మేకనో ఇలాంటివి బలిదానాలు చేసి ఆ యొక్క రక్తంతో ఆయా గ్రామాన్ని లేదంటే ఆ ఊరిని ఆ యొక్క ప్రాంతాన్ని శుద్ధీకరణ చేసే ఒక ఆనవాయితీగా వెళ్తారు. సో అది దాన్ని ఆ విధంగా జరిగింది. కానీ దాన్ని తప్పు పట్టడానికి ఏముందండి? జనాల మీద వెచ్చలవిడిగా ఎలా పడతానక మా కార్యకర్తలు మా నాయకులు వెళ్ళలేదు కదా. ఇక్కడ కేవలం 30 సంవత్సరాలు ఏంటి, రక్త తర్పణాలు ఏంటి, అభిమానం చాలా పీక్స్కి వెళ్ళిపోతున్నది అంటున్నాను నేను. సార్ అభిమానం అనేది పీక్స్ కి వెళ్తుంది సార్, ఎదుటోళ్ళు బట్టే వెళ్తుంది. ఎదుటోళ్ళు ఏ రకంగా అయితే వార్నింగ్లు ఇస్తారు, ఎదుటోళ్ళు ఏ రకంగా అయితే మక్కిలో ఎరగొడతాం, పేకలు పిసికేస్తాం, రాడ్ల స్టిక్లా రండి తెలుసుకుందాం, గోండా నా కొడుకులా లేకపోతే రౌడీ నా కొడుకులా రండి, మీకు యోగి ఆదిత్యనాథ్ 3rd డిగ్రీ 4th డిగ్రీ ఏదో డిగ్రీ మీకు ఇప్పిస్తామని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇలాంటి డిగ్రీలు కానీ ఇటువంటి ట్రీట్మెంట్లు కానీ పవన్ కళ్యాణ్ గారు పాపం ఎవరైతే జనసేన పార్టీ పొత్తుల ధర్మంగా పాపం టీడీపీలతో దెబ్బలు కాస్తూ వాళ్ళు తన్నించుకుంటూ వాళ్ళు కొట్టించుకుంటూ వాళ్ళు ఏం చేసినా భరిస్తూ ఉన్నారు చూసారా. మరి అలాంటప్పుడు ఈ యొక్క ట్రీట్మెంట్లు వాళ్ళ మీద ఎందుకు మరి ఆయన చేయలేకపోతూ ఉన్నాడో నాకు అర్థం కావట్లా. ఏంటి కాదు ఒకటి విషయం, జనశ్రావణ్ గారు ఏంటి మొన్నటి వరకు మీ మీద రివర్స్ అయ్యారు, ఇప్పుడు కూటమి మీద రివర్స్ అవుతున్నారు. అధ్యక్షుడు ఆయన జేపీఎం భారత పార్టీ అధ్యక్షుడు. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటి కాలుతో లేచి ఒంటి కాలుతో ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వచ్చినా, ఎక్కడ పవన్ కళ్యాణ్కి ఇబ్బంది వచ్చినా ఆయన ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాడు. అంటే ఆయన ఒక ఐడియాలజీ లేదంటే ఆయన ఉన్నటువంటి విధానంలో ఆయన వెళ్తా ఉన్నాడు. ఆయన మనం ఏమంటాం, ఈ రోజున అదే కూటమి ప్రభుత్వాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, వాళ్ళు చేస్తున్నటువంటి నిరంకుశమైన పరిపాలన, వాళ్ళు చేస్తున్నటువంటి స్థాపికాన్ని ఈ ప్రభుత్వ పరిపాలనపై ఆయన యుద్ధం ప్రకటించారు. రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, కడుగుతూ ఉన్నాడు. తప్పే ఉంది. మనం ఆయన అందరికి సరిపోం కదా. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు రైట్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి కూడా భావస్వార్థ ప్రకటించారు. ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఎవరైనా పోరాటం చేయొచ్చు. ఆయన పార్టీ తరఫున ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. ఎవరైనా బూతులు తిట్టచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, ఇది కూడా ఉందా సార్? ఎవరైనా బూతులు తిట్టచ్చు. మంచి ప్రశ్న అడిగారు సార్. ఎవరైనా బూతులు తిట్టచ్చు. ఎవరైనా నేను మళ్ళీ అంటున్నాను, ఎవరికో ఒకరని చెప్పట్లేదు. ఎవరైనా సంస్కారం బూతు తిట్టే సంస్కృతిని కూడా ఎవరు పెంపొందించకూడదు, దాన్ని కంటిన్యూ దాన్ని ఎంటర్టైన్మెంట్ చేయకూడదు. కానీ ఈ బూతులు తిట్టే ఆ సంస్కృతిని ఎవరు కంటిన్యూ చేస్తూ ఉన్నారని ఎవరు రెచ్చగొడుతూ ఉన్నారు? ఏ పీకలేకపోయారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోతే ఇప్పుడేం పీకుతారంటే పీకరాలు పీకించుకోవాలండి సార్. ఎప్పుడు వచ్చిందా డైలాగు?
ఎకరాలు పీకించుకోవడానికి నాకు అర్థం కాదు. ఎప్పుడు వచ్చింది పవన్ కళ్యాణ్ ఏ అన్నారు. సందర్భంలో సార్, వచ్చింది? ఎప్పుడు వచ్చిన డైలాగ్ అంటే పవన్ కళ్యాణ్ మరియు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఉన్నారా? నారా లోకేశ్వరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తిట్టారా? లేదు కదా. మీరు ఎవరైతే టెండర్లో పాడతారో వాళ్ళు మేము అరెస్ట్ చేస్తామన్నారు. దానికి మీరు ఎందుకు భయపడతామన్నారు? దానికి భయపడుతున్నారా? ఎందుకు పెట్టుకోమన్నారు మీరు? భయపడుతున్నారా? మిమ్మల్ని అన్నారు కదా, దానికి పీకరు కాదు ఏపీకి తాము 53 రోజులు మా నాన్నగారిని అరెస్ట్ చేసి జైలు పెట్టినప్పుడే ఏం పీకరు కదని మాట్లాడినటువంటి నారా లోకేష్ గారు. అది మీ నాన్నగారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడతారే అది పీకినట్టు కాదా? దానికి భయపడి మేము ఢిల్లీలో ఓకే. కాదు లక్ష్మణ్, కాదు లక్ష్మణ్. మన ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం పీక్కుంటా పీకో ఏం పీకుతా పీకో అని మన ఆ రోజున ఈ మొదలు మాటలు ఎందుకు మాట్లాడాలా? ఎందుకు మొదలు మాట్లాడాలా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి అంటారా? తంట ముద్రితే ఓసుగుళ్ళు అవుతుంది అంటారు. అలాగే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ముద్ర ఓసు వాళ్ళు అయ్యారు. ఎందుకంటే ఓసు వాళ్ళు క్షణక్షణం కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ రంగులు మారుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పోటుకు ఒక మాట, ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట. ఆయన కూడా ఓసు ఆయన మాట్లాడేందుకు ఆయన ఐడియాలజీ ఈ రోజు ఏదైతే పదవి బాధ్యత సమావేశంలో నేను నా ఐడియాలజీ మార్చేశాను, అప్పుడు ఐడియాలజీ కదా ఇప్పుడు ఐడియాలజీ బాగుంది, ఆ ఐడియాలజీ తప్పు ఈ ఐడియాలజీ కరెక్ట్ అన్నాడంటే పవన్ కళ్యాణ్ యొక్క మనస్తత్వం ఆయన ఐడియాలజీ ఏంటో అందరికి అర్థమైంది. అమీబా కూడా చిక్కుపడుతుంది. అమీబా ఎందుకన్నారంటే ఓసు రోజు కన్నా అమీబా ఎక్కువ రంగులు మారుతుంది. అంటే ఓసు రోజు అమీబా పుట్టిన వ్యక్తులు లక్ష్మణ్, ఈ పర్సనల్లే వద్దు, విధాన పరంగా మాట్లాడుకుందాం అంటే మళ్ళీ మాట్లాడదాం. బాల్కోటి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు సార్, ఆయన మనం ఎందుకు తిడతాము? మన ఉప మంత్రి గారిని మనం ఎందుకు తిడతాం? బాల్కోటి గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి జడాశ్రవణ్ గారు అవనియండి, లేకపోతే జరుగుతున్న పరిణామాలు అవనియండి, ఎన్నికలు అసలు ఇప్పుడు అప్పుడే కనుచూపు మేరలో లేవు, ఎందుకు హీట్ వస్తున్నది? అసలు ఏం జరుగుతుంది ఇన్సైడ్? వర్మ గారు నమస్తే. నమస్తే. డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. వర్మ గారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంతా, ఆ పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారండి? ఒక మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజు వైసీపీ శ్రేణులు, వైసీపీ పార్టీ నాయకులు రాష్ట్రంలో చేస్తుంటే ఆ పుట్టిన పిల్లగాడు ఎక్కడున్నాడు అంటున్నా? ఎక్కడున్నాడు సార్? ఏపీలోనే ఉన్నాడా? నేను అడుగుతున్నాను వర్మ గారు, పుట్టినరోజు జరుపుకుంటున్నా ఆ కుర్రోడు ఎక్కడున్నాడు? మీకు తెలుసా? మీరు చెప్పండి. ఆయన ఏపీలో లేడు, ఆయన కర్ణాటకలో ఉన్నాడు. ఇక్కడ మాత్రం నాయకులు గాని గొర్రెలు కోసి గొర్రెల తరం వారికి ఆ రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తర్పణం చేశారు. సాధారణంగా నాకు తెలిసి అయితే ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ లో తాలిబాన్లు చేస్తారండి ఇలాంటి వ్యవహారాలు. వాళ్ళు ఎవరన్నా శిక్షించాలంటే కాలో చెయ్యో తీసేస్తారు.